కర్నూలు జిల్లాలో యురేనియం ఇంపాక్ట్తో ఏది యురేనియం బోర్లు తవ్వకం కోసం ప్రారంభించేటప్పటికి ఆల్రెడీ పులివెందులు చూసినటువంటి వాళ్ళు ఆగ్రహించి ఇక్కడ పెట్టడానికి వీలు లేదంటూ ప్రజలందరూ ఆందోళన చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా చంద్రబాబు గారు సీరియస్గా స్పందించారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కపట్రాల అటవీ ప్రాంతంలో యురేనియం లభ్యత పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదన నిలిపేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఆదేశించారు. ఈ తవ్వకాలను వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న సమీప గ్రామాల ప్రజలకు ఉపశమనంగా లభించినట్టయింది. 2023 జూన్లో వైకాపా ప్రభుత్వం హయాంలోనే బోర్ల తవ్వకాల కోసం స్టేజ్ 1 అనుమతులు మంజూరైనాయి. కపట్రాల అటవీ ప్రాంతంలో యురేనియం ఉందా లేదా అన్నది నిర్ధారించడానికి గత ప్రభుత్వ హయాంలోనే కొన్ని చోట్ల తవ్వకాలు జరిపారు. నమూనాలు పరీక్షించగా యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు తేలింది. మరింత లోతైన పరిశోధన కోసం అటవీ ప్రాంతంలో 468.25 హెక్టార్లలో 68 బోర్ హోల్స్ వేసి మట్టి నమూనాలు తీసి విశ్లేషించాలని కేంద్ర ప్రభుత్వ ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ నిర్ణయించింది. వాళ్ళ